తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలోని మోడల్ స్కూల్ వద్ద రాజంపేట నుండి కోడూరు వైపు కోళ్లు తీసుకుని వచ్చే లారీని ఏపీ 26 AH 888 నెంబర్ గల స్కార్పియో ఢీకొన్న సైడ్గా వెళ్లి ఎదురుగా ఉన్న పోల్ను ఢీకొట్టి పల్టీ కొట్టిపడింది. ఈ వాహనం బుడుగుంటపల్లికి చెందిందని సుధాకర్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ ప్రమాదం సమయంలో ఇతనికి స్వల్ప గాయాలు తగిలాయి. విషయం తెలుసుకున్న పుల్లంపేట పోలీస్ స్టేషన్ రైటర్ విజయ్ భాస్కర్ హుటాహుటిన వెళ్లి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అంబులెన్స్ పిలిచి చికిత్స నిమిత్తం రాజంపేటకు పంపించారు. అయితే ఈ ప్రమాద ఘటన జరిగిన కనీసం 3 గంటలు గడవక ముందే హైదరాబాద్ నుండి తిరుమల దర్శనానికి వెళుతున్న TS10 EQ 1003 నంబర్ గల కారులో సతీష్ గోపాల్ దంపతులు ఎదురుగా వస్తున్న ఒక TS కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కూడా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాద ఘటన వద్దకు రైటర్ విజయ్ భాస్కర్ చేరుకుని గాయపడిన సతీష్ గోపాల్ దంపతులను ప్రథమ చికిత్స కొరకు రాజంపేటకు పంపించారు. ఏది ఏమైనా ఇంత ప్రమాదాలు జరుగుతున్నా కూడా అధికారులు హైవే రోడ్డుపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి స్పీడ్గా వెళుతున్న వాహనాలపై ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని ప్రజలు అనుకుంటున్నారు.